చేసుకుని పరిశుద్ధము సర్వశక్తిమంతుడమైన దేవ, ఈరోజు ప్రభువ సిరిల్ గారు అనేక బృందంతో కలిసి తమిళనాడులో ఎస్విడి సంస్థ హైదరాబాద్ ప్రావిన్స్ నిర్ణయించిన ప్రకారంగా, మా పెద్దలు నిర్ణయించిన ప్రకారంగా బాధ్యత స్వీకరించబోతుండగా ప్రభువ మీ కుమారుని దీవించమని అడుగుతున్నాను, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ పరిశుద్ధ ఆత్మతో మరొక్కసారి నింపమని అడుగుతున్నాను. ఏ విధంగా ఆ రోజు సంఘము పౌలు గారి కోసం, బర్నబా కోసం ప్రార్థించిందో, మేమందరం కలిసి ఏక మనస్కులమై ప్రార్థిస్తుండగా వీరి కోసం పరలోకం తెరవబడును గాక, పరిశుద్ధ ఆత్మ వరములు హేరాళంగా కుమ్మరించబడును గాక. ఏ విధంగా నెహెమియా, ఎజ్రా, యెహోషాపాతు, యెహోషువ నూతన మందిరాన్ని, నగరాన్ని, యెరూషలేము నగరాన్ని కట్టడానికి దైవికమైన కృప ఇవ్వబడిందో ప్రభువా, అక్కడ నూతనంగా నిర్మితమవుతున్న ఆ యొక్క రిట్రీట్ సెంటర్ని ప్రభువా పరిపూర్ణం చేసి నడిపించడానికి కావలసిన దైవ శక్తి మనము ఫాదర్ గారికి ఇవ్వబడునుగా ప్రార్థిస్తున్నాము ప్రభువా. ఏ విధంగా ఈ మందిరాన్ని వృద్ధి చేశామో, అనేక మంది ప్రజలకు దీవెనగా మార్చామో ప్రభువా, అలాగే వారు నడిపించబోతున్న ప్రభువా ఆ యొక్క మందిరము, ఆ యొక్క రిట్రీట్ సెంటర్ వడకం కేంద్రము ప్రభువా అంచెలంచెలుగా అది ఎదుగునట్లుగా ప్రభువా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఆ యొక్క మందిరం మీద, ఆ యొక్క రిట్రీట్ సెంటర్ మీద ప్రభువా నీ యొక్క సన్నిధి మేఘ స్తంభమై, అగ్ని స్తంభమై దిగి వచ్చును గాక. ఇక్కడి నుంచి వెళ్తున్న ఫాదర్ గారికి నీ పరిశుద్ధమైన సన్నిధి ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉండను గాక. ఆనాడు మోషేతో పలికినట్టుగా నిర్గమకాండము 33, 14, 15 ముఖ్యంగా ప్రభువా నా సన్నిధి నీకు తోడై వచ్చును అన్నావు ప్రభువా. పరలోకము నుండి ప్రభువా నీ సన్నిధి తోడై వచ్చును గాక. ఏ విధంగా యెహోషువతో పలికావో, నీవు చేయు కార్యములన్నింటిలో నీవు విజయం సాధించవు, నేను నీకు తోడై ఉండును, నీవు వెలుగుకమన్నావు ప్రభువా. ఆ విధంగా ఫాదర్ గారికి నీ పరిశుద్ధమైన సన్నిధి తోడై ఉండను గాక, తన విలుగారికి తోడై ఉండను గాక. ఆత్మతో నింపమని అడుగుతున్నాం. నిరంతరము ప్రభువా నీ యొక్క రెక్కల నీడలో కాపుదలగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. తండ్రి నీ వాక్యం పలుకుతున్నట్లు కీర్తన 121:6 ప్రభువు సన్నిధి నీకు తోడై ఉండి నీకు క్షేమము కలిగించును గాక. సకల అపాయముల నుండి, కీడుల నుండి ప్రభువు నిన్ను కాపాడును గాక. నీవు నీ నోటి పలుకులను నోటి ఇర్మియాకు పలికావు, నీ నోటి మాట నేలపై పడకుండా అది ఫలించినట్లుగా నేను చేస్తాను ప్రభువా. ఆ విధంగా తండ్రి ఫాదర్ గారి నోటి ద్వారా వచ్చే ప్రతి మాటని ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాను. ఆ అభిషేకము ఆయన మీద ఉండునుగా ప్రార్థిస్తున్నాను. దీవించుము దేవా, అభిషేకించుము దేవా. ఇదే మందిరములో, ఇదే స్టేజ్ మీద ప్రభువా ఎంతో మంది బిడ్డలను నడిపించగా, అక్కడ కూడా తమిళనాడులో ఒక నూతనమైన కథోలిక రివైవల్ లార్డ్, కరిస్మాటిక్ రివైవల్ లార్డ్ ఫాదర్ గారి ద్వారా వచ్చును గాక. అనేక మంది ప్రజలు రక్షణ పొందుదురు గాక. అనేకమైన గొప్ప గొప్ప అద్భుతాలు, స్వస్థతలు అక్కడ తమిళనాడు ప్రజల మధ్యలో జరుగును గాక. అనేక మంది భారంతో, వేదనతో, కన్నీటితో, దుఃఖంతో వచ్చే ప్రజల మనుషులకు ఆ యొక్క వాక్యముల ద్వారా, పాటల ద్వారా, స్వస్థత, అభిషేక ప్రార్థనల ద్వారా ఊరట, ఓదార్పు, బలము వారికి లభించును గాక. వారి హృదయములలో శాంతి, సమాధానము నింపబడును గాక. ప్రభువా నీ కుమారుని చేతులను అభిషేకించుము దేవా. గురుత్వము రోజున ఏ విధంగా అభిషేకించావో మరొకసారి ఆ తైలము ఆ చేతుల మీద పొంగిపొరుడును గాక. ఆ తైలముతో నింపబడిన ప్రభువా ఆ పరిశుద్ధ హస్తములు ఎవరి మీద అయితే ఉంచుతున్నారో, ఎవరి కోసం అయితే ప్రార్థన చేస్తున్నారో, ఆ చేతి స్పర్శ ద్వారా గొప్ప అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు జరుగును గాక. ఏ విధంగా పేతురు నీడ రోగులను స్వస్థపరిచిందో, పౌలు వస్త్రము దురాత్మలను పారద్రోలిందో, ఫాదర్ గారి యొక్క చేతి స్పర్శ అనేక మందికి స్వస్థత, విడుదల దయచేయును గాక. ఆ విధమైన బలీయమైన అభిషేకం కుమ్మరించుమని. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ మా ప్రార్థనలను అమ్మ మరియ తల్లి ఏ విధంగా పై గదిలో శిష్యులతో చేరి వారి కోసం ప్రార్థన చేశారు,
నీ కుమారుడైన క్రీస్తు శిలువ మీద వేలాడుతూ ఉండగా ఆ శిలువ కథ నిలబడ్డాము. మరి ఫాదర్ గారితో బృందంతో నిలబడమని అడుగుతున్నాం, నడిపించమని ప్రార్థిస్తున్నాం, వారి కోసం ప్రార్థన చేయమని అడుగుతున్నాం. దేవ వరప్రసాదం చేత థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. అలాగే మన మధ్యలో సిజో ఫాదర్ గారు ఉన్నారు, డేవిడ్ గారు రమ్మన్నాను. సో వాళ్ళిద్దరి కోసం కూడా మనం తర్వాత ప్రార్థిస్తాం వాళ్ళు వచ్చిన వెంటనే. రేపు అంటే జూన్ 1వ తారీఖు నుంచి 40 రోజుల పాటు ఉపవాస ప్రార్థన చేయాలని ఈ కేంద్రం కోసం, ఈ సెంటర్ కోసం 40 days ఆఫ్ ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నము 3 గంటల వరకు ఈ యొక్క ఉపవాసం అనేది ఉంటుంది. కనుక నేను యాక్చువల్గా వ్యక్తిగతంగా చేద్దామనుకున్నాను, కానీ దేవుడు ప్రేరేపించాడు ఇలా ప్రజలతో మాట్లాడమని. ఎందుకంటే మీ ప్రజలను ఆ పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ కేంద్రం కోసం ప్రార్థన చేయడానికి మీలో కొంతమందికి ఆయన భారం ఇవ్వబోతున్నాడు. అందుకని ఆ భారం కలిగిన వాళ్ళందరూ కూడా నాతో కలిసి 40 రోజుల పాటు ఉపవాసం 4 సువార్తలు కంప్లీట్ చేయాలి. 40 రోజుల తర్వాత జూలై నెల 2వ ఆదివారము ఇక్కడ ఒక ప్రత్యేకమైన ప్రార్థన ఉండబోతుంది. వాక్య పరిచర్య ప్రార్థన ఉండబోతుంది. 40 రోజుల ఉపవాస ప్రార్థన తర్వాత ఉండబోతుంది. అలాగే ఎవరైతే ఫాదర్ గారండి మరి మేము ఉపవాసం ఉండలేమంటున్నారు, మరి అలాంటి వాళ్ళకు కూడా ఒక సందేశము, దేవుడు నాకు ప్రేరేపించిన సందేశము, 1 గంట సేపు రోజులు రేపటి నుంచి 40 రోజుల పాటు 1 గంట సేపు ఈ యొక్క కేంద్రం కోసం భారం కలిగి గారు మన మధ్యలో ఉన్నారు. గట్టిగా చెప్పట్టు కొట్టి ఆహ్వానిస్తుంటా. థ్యాంక్ యూ బ్రదర్. ఫాదర్ గారు ఈ 2 వారంలో ఆల్రెడీ 2 సార్లు వచ్చారు. ఈ నీలో ఉన్న ప్రేమ చేతి ఏదైనా చెప్పట్టు ఈ చెప్పట్టు గట్టిగా పెట్టారు. థ్యాంక్ యూ బ్రదర్. అలాగే మన మధ్యలో ఫాదర్ డేవిడ్ గారు, తర్వాత ఫాదర్ సిజో గారు, వారిద్దరు కూడా ఇక్కడ నుంచి వారి బాధ్యత స్వీకరించడానికి వెళుతున్నదని చెప్పాను వారి ప్రసంగంలో. అందువల్ల వాళ్ళిద్దరిని కూడా ప్రభు ఆశీర్వదించాలని ప్రత్యేక మీరు ప్రార్థించుకోండి. అలాగే చిన్నవాడు కానీ చాలా దేవుడి యొక్క ఆత్మ వరం పొందిన వ్యక్తి ఫాదర్ జ్యోతిరాజ్ గారు. ఇప్పుడు మన బ్రాంచ్ మొత్తకి బ్రాంచ్ డివైన్ మర్సీ సెంటర్ డైరెక్టర్గా నియమించబడ్డాడు. ఆయన కూడా సహకరించండి, వారిగా పొందబడండి. అది కూడా మన సెంటర్. తర్వాత ప్రభుదాస్ గారు మన మధ్యలో ఉండడం, డయాసిస్ మొత్తం ఉండేటాడు. ఎందుకంటే పాస్టర్ సెంటర్ డయాసిస్ ప్రాముఖ్యమైన ఒక స్థలం. ప్రభుదాస్ ప్లీజ్ స్టాండ్. థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్ ఫర్ బీయింగ్ విత్ us. ఫాదర్ యాంటనీ గారు మన మధ్యలో ఉదయం నుంచి సాయంత్రం వరకు వచ్చే వాళ్ళందరినీ దీవించే వ్యక్తి. అంతోని వారే వచ్చినట్టు ఉన్నారు ఇక్కడ. సో ఫాదర్ యాంటనీ గారిని కూడా మీరు ఆశీర్వదించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్ ఫర్ ఆల్ ద స్టాఫ్ మెంబర్స్ ఇన్ ద పాస్ట్. మంచి స్టాఫ్ మెంబర్ ఇక్కడ ఉన్నారు. నాకు మంచి ఒక అసిస్టెంట్గా దేవుడు ఇచ్చారు. ఒక మాట చెప్పి ఫాదర్ గారికి ఆ 4 చెవిని హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఫాదర్ గారు హెయిర్ కటింగ్ వెళ్ళాలంటే కూడా బయట గేట్ దాటి వెళ్ళాడంటే నా పర్మిషన్ లేకుండా ఇప్పుడు దాకా వెళ్ళలేదు. ఒకవేళ నేను బయట కనిపించకపోతే ఒక మెసేజ్ పెట్టి స్వామి, ఆయన వాడిన మాట ఫస్ట్ మాట స్వామి అని వాడతాడు. తర్వాత నేను ఇక్కడ వెళుతున్నాను. అందువలన ఎక్కడైనా మీరు చూస్తే తగ్గించుకునేవాళ్ళు, తను తాను తగ్గించుకునే వారిని దేవుడు లేవనెత్తాడు. నా తమ్ముడి స్థానంలో ఉన్నటువంటి రవి గారిని దయచేసి సపోర్ట్ చేయండి. మీరు నిజంగా నన్ను ప్రేమిస్తున్నారంటే నన్ను ఎంతగా మీరు ఆదుకుంటూ ఎంత ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, మానసికంగా అన్నింటిలో నిలబడ్డారో ఫాదర్ గారితో నిలబడండి. నాకంటే చిన్న వయసు కానీ గొప్ప బాధ్యత. ఆ సీట్లో ఉన్నటువంటి గొప్ప బాధ్యత ఏంటో నాకు తెలుసు. అందువలన అది అంత ఈజీ కాదు. ఫాదర్ గారితో నిలబడండి అని చెప్పినట్టు ప్రార్థనతో మొదలు పెట్టండి అన్నాడు. నాకు కూడా ఆ తెలివి ఎప్పుడు రాలేదు. ప్రార్థనతో మొదలు పెడుతున్నాడు. ఫాదర్ గారితో నిలబడండి. అందరి చేతులు పైకి లేపి ఫాదర్ గారికి ఈ యొక్క మందస్సు తాళపు చెవిని, పల్లపు తాళపు చెవినే వస్తుంది నాకు. ఓకే, మందస్సు తాళపు చెవిని ఫాదర్ గారికి ఇవ్వబోతున్నాం. ఫాదర్ గారు ముందు మోకరిస్తాడు. ఇప్పుడు నేను ఎంత పోయినసారి 8 సంవత్సరాల ముందు ఇక్కడే మోకరించి
ఫాదర్ బెన్ని గారి చేతిలో స్వీకరించాను. ఇప్పుడు రిలే రేస్ ఫాదర్ గారి చేతిలో ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాం. అందరి చేతులకి ప్రార్థనతో ఫాదర్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తాం. పరలోక వర్షం పాడిన పాటే అది. మీరు కూడా చేతులకి నాతో పాటు గురించి ప్రార్థిస్తూ ఈ యొక్క గొప్ప అభిషేక సాంగ్యంలో దేవా ఇది ఏదో హ్యాండ్ ఓవర్ చేసే సాంగ్యం కాదు, ఇది గొప్ప బాధ్యతతో కూడినటువంటి ఒక ప్రభువా, గొప్ప బాధ్యత ప్రభువా. ఇది ముళ్ళు మీద నడిచే పాట, నిప్పు మీద నడిచే పాట, శుద్ధీకరించే పాట, అసిరి లాంటిది ఒక మినిస్ట్రీ ప్రభువా. అందరూ చేయలేని మినిస్ట్రీ. ఎన్నెన్నో ఛాలెంజెస్ ఉంటాయి, సవాలు ఉంటుంది. ఇంతవరకు నన్ను ఎట్లా కాపాడావో, నాతో పాటు ఉన్న గురువులను ఎలా దీవించావో దయచేసి ప్రభువా మీ కుమారునికి నీవే అండగా ఒక్కగా ఉండి దీవించును తండ్రి. ఆయన కడుపులోనే చనిపోవాల్సినటువంటి వ్యక్తి, కానీ ఆయన కడుపులో ఉన్నప్పుడు ఓ ప్రభు ఆయన ఒక అభిషిక్తుని బండిలో ఎక్కించి ప్రసవ వేదనలో ఉన్నటువంటి కుమార్తె ద్వారా ఆ రోజు ప్రసవించి ఈరోజు ఇంత గొప్ప కానుకను నాకు ఇచ్చారు. ప్రభువా ఈ కుమారుని ఆశీర్వదించండి, దీవించండి. ఆయనకి మనసులో ఏదైనా చిన్న చిన్న విన్నపాలు ఉంటే ఆయన అన్నింటిని ఆలోచించి దీవించమని నేను పరిశుద్ధ నామంలో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాథా. పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాథా. పరలోక కిటికీలను తెరచి దీవించు యేసునాథా. వర్షమును కురిపించి కరిగించు యేసునాథా. పరలోక కిటికీలను తెరచి దీవించు యేసునాథా. వర్షమును కురిపించి కరిగించు యేసునాథా. పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాథా. పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాథా. దీవించిన దేవా నీ కుమారుని దీవించిరా. దీవించిన దేవా నీ కుమారుని దీవించిరా. పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాథా. దివ్య మందస్సుకు తాలూకు చెందిని ప్రతిసారి ఒక వ్యక్తి ట్రాన్స్ఫర్ అయినప్పుడు, ఇంకొక వ్యక్తి బాధ్యత స్వీకరించినప్పుడు మా సంఘంలో, కేథలిక్ సంఘంలో ఎంత గొప్ప ప్రభు ఆరాధనతో కూడినటువంటి సమయము. కుమారుని ఆశీర్వదించండి. మందస్సం ఆ రోజు ఉంది కావున దావీదు గెలిచాడు, శత్రువులు దగ్గరికి రాలేకపోయారు. అలాగే ఈ దినమున ఇది మామూలు మందస్సపు తాలూకు చేయి కాకుండా పరలోకపు తాలూకు చేయి దాకా ప్రజల కోసం, కన్నీళ్లు కార్చిన ప్రజల కోసం, ప్రజలు అడిగిన దానికి పరలోకాన్ని తెరచి ఆశీర్వాదం కుమ్మరించే తాలూకు చెవిగా ఆ రవి గారి చేతిలో తండ్రి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు నామంలో అందిస్తూ అడిగి వేడుకుంటున్నాము. తండ్రి మరియు తల్లిని కుమారుని కోసం ప్రార్థించండి. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగా యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమై ఉండడం మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించుము. ఆమేన్. దేవుని
పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందును ప్రార్థించండి. ప్రపంచం ఆశీర్వాదం కురిపించు యేసునాథా. ప్రపంచం ఆశీర్వాదం కురిపించు యేసునాథా. చివరి ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత దయచేసి అలాగే కూర్చోండి. కొన్ని నిమిషాలు ఫాదర్ గారితో ఇక్కడ ఉన్నటువంటి గురువులందరితో మనం అవసరం గడుపుతాం. ఇంతసేపు వేచి ఉన్నారు. మీరు మంచివాడు, మీలో ఉన్న దేవుడు కూడా మంచివాడు. ప్రభు మిమ్మల్ని దీవించమని మోకరించి చివరి ఆశీర్వాదం కొరకై ప్రార్థించుదాం. ఆశీర్వాదమైన వెంటనే దయచేసి అందరు కూర్చోండి. ఇప్పుడు ఫాదర్లని, ఫాదర్ సిరిల్ గారిని, ఫాదర్ డేవిడ్ గారిని మరియు ఫాదర్ యొక్క సిజో గారిని గత 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 8 సంవత్సరాలుగా ఈ కేంద్రంలో సేవలు అందించారు. అలాగే 28 సంవత్సరాలు కరిస్మాటిక్ మినిస్ట్రీగా, 31 సంవత్సరాలు మన యొక్క తెలుగు ప్రాంతంలో ఫాదర్ సిరిల్ గారు సేవలు అందించారు. కాబట్టి మరి ఐ రిక్వెస్ట్ ఫాదర్ సిరిల్ Father Cyril, Father David, Father Sijo to come forward and to be seated in the front. మరి మా హైదరాబాద్ ప్రాంతీయ పాలనాధికారి అయిన రెవరెండ్ ఫాదర్ నాబోతు ఆనంద్ గారిని, మరి ఫాదర్ సిరిల్ గారిని గురించి కొన్ని మాటలు చెప్పి మరి తర్వాత మేము ఫాదర్ గారిని ఇక్కడ ఉన్న కమ్యూనిటీ మెంబర్స్తో కలిసి, ఫాదర్స్తో కలిసి సన్మానిస్తాము. కనుక మీ అందరూ కూడా వేచి ఉండాలని చెప్పి మనవి చేస్తున్నాను. ఇట్ ఈస్ ద రెస్పెక్ట్ దట్ వి గివ్ టు ద మెన్ ఆఫ్ గాడ్. దైవజనులకి మనం గౌరవించినప్పుడు వారి యొక్క ఆశీర్వాదంలో, అభిషేకంలో మనం కూడా పాత్రలు అవుతున్నాం. కాబట్టి మనము వ్యక్తపరిచే ఐ సీ సమ్ పీపుల్ లీవింగ్. కైండ్లీ రిక్వెస్ట్ యూ, దయచేసి స్టే చేయండి. ప్రేమతో అడుగుతున్నాను, స్టే చేయండి, ఇక్కడే ఉండండి. ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు మనకి గొప్పలే పట్టుకపోవు. 15 నిమిషాలు ఆలస్యం అవుతే మనకి ఫాదర్ గారు వాక్యం చెప్తే ఇక్కడే కూర్చుంటారు కదా. కూర్చుంటారు కదా. మరి వాక్యం అయిపోయిందని దైవజనులు వాక్యం బోధించారు. కాబట్టి ఎన్నో సంవత్సరాలు కేంద్రాన్ని నడిపించారు కనుక ఇప్పుడు గౌరవించుదాం. ఫాదర్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. Please be seated. I now request our beloved provincial Reverend Father Nabotu Anandaraj to speak few words and thank and congratulate Father Cyril as he takes up the new responsibility. Praise the Lord. ఈరోజు ఇటువంటి రోజు వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే ఫాదర్ సిరిల్ నేను చదువుతున్నప్పుడు వారు గురువుగా అభిషేకం పొంది ఈ ప్రదేశంలో ముత్తంగి మరి మొదలైన మొట్టమొదటి సంవత్సరాలలో వారు ఇక్కడికి వచ్చి సేవ చేస్తుంటే నేను డీకన్ అయిన తర్వాత ఒక వడకానికి వచ్చాను. ఆ వడకానికి వచ్చిన తర్వాత, వడకం అయిపోయిన తర్వాత నేను ఆ గురుపట్టాభిషేకంకి ఫాదర్ గారిని ఆహ్వానించాను. తర్వాత వారిని నేను యూత్ డైరెక్టర్గా ఉన్నప్పుడు యూత్ మెంబర్స్కి వారు పూజ చేయాలి, వారిని ప్రోత్సహించాలని పిలిచినప్పుడు గజ్వేల్ వచ్చి ఫాదర్ గారు వెంటనే వచ్చి వారు ఎంతో గొప్ప దివ్య పూజ అవన్నీ సమర్పించి యూత్ పిల్లలందరినీ ఆశీర్వదించారు. తర్వాత మేమిద్దరం ఇక్కడ కలిసి పనిచేసాము. ఈ విధంగా జీవిత ప్రయాణంలో మరి ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. దాన్ని నేను నిజంగా అది దేవుని యొక్క ప్రణాళికగా, దేవుడు నడిపించే మార్గంగా నేను భావిస్తూ ఉన్నాను ఈరోజు. అందుకని నాకు సిరిల్ ఫాదర్ గారు వెళ్తున్నారు మరియు డేవిడ్ ఫాదర్ ఎంతో కష్టపడి ఇక్కడ అభివృద్ధి పనులు చేశారు. ఫాదర్ సిజో అందరిలో ఒకటిలాగా ఎంతో కష్టపడి ఈ యొక్క ఆధ్యాత్మిక మరి దివ్యవాక్కు
బోధించడంలో వారు ఈ యొక్క పరిచర్యలో వారికి కూడా మరి ఎంతో ఉత్సాహం, వారు దీన్ని నేర్చుకోవాలని ఇక్కడికి వచ్చి ఉన్నారు. అందువల్ల ఈరోజు ఇటువంటి సక్సెస్ఫుల్ గురువులు మరి మనందరికీ దొరకటం మనందరి అదృష్టం. కావున మనందరం వారిని అభినందిస్తాం. నేను ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడాలి అని అనుకున్నప్పుడు నాకు పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 13వ వచనం గుర్తు వచ్చింది. దేవుడు అనుగ్రహించే శక్తిచే ఏ పనైనా మనకి సాధ్యమవుతుంది. అవునా, ఇది తప్పక నేను చూశాను. ఫాదర్ సిరిల్ గారు ఎంత సమయాన్ని ప్రార్థనలో గడుపుతారు, ఎంత సమయాన్ని దేవుని యొక్క వాక్యాన్ని చదివి ధ్యానించి దాన్ని రాసుకొని వచ్చి మరి మరలా ప్రార్థనలో ఉండి అప్పుడే దేవుని యొక్క వాక్యాన్ని వారు బోధిస్తారు. ఊరికనే ముందుకు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని బోధించడం కాదు, ఆ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి అది మన జీవితాలకు ఏ విధంగా వర్తిస్తుందో నన్ను మార్చుకొని తనను తాను మార్చుకొని ప్రజలకు ఈ యొక్క వాక్యాన్ని ఇవ్వటానికి వారు అంత సంసిద్ధత పడతారు. అది నిజమైన బోధకుని యొక్క లక్షణాలు. అందుకనే తప్పకుండా క్రీస్తు ప్రభు యొక్క పాదాలు పట్టుకొని వేడుకొని ఏడ్చి ప్రార్థించి వారు దేవుని యొక్క వాక్యాన్ని బోధించడమే కాదు, ఎంతోమంది యొక్క హృదయాలను తాకారు, ఎంతోమందికి స్వస్థత ఇచ్చారు, ఎంతోమందికి ప్రేమనిచ్చారు, ఎంతోమంది గృహాలకు వెళ్ళి వారి కోసం ప్రార్థన చేశారు. ఈ విధంగా మరి ఒక అపర క్రీస్తుగా, ఒక రెండవ క్రీస్తు ప్రభుగా వారు జీవించారు అని నేను నిజంగా మరి ఎంతో సంతోషపడుతున్నాను. ప్రతి ఒక్క గురువు యొక్క బాధ్యత, ప్రతి ఒక్క గురువు కూడా ఆ విధంగానే జీవించాలి. ఒక క్రీస్తు అదే క్రీస్తుకు సాక్షులుగా ప్రతి ఒక్క గురువు, ప్రతి ఒక్క మరి సృష్టించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తు ప్రభువునే జీవించాలనేదే దేవుని యొక్క ఇష్టము. అవునా, మరి పోయిన ఆదివారం కంటే ఈ వారం నేను ఇంకా ఎక్కువ మందిని చూశాను. పవిత్రాత్మ రాకడ పండుగ కంటే మరి పరిశుద్ధ త్రిత్వైక సర్వేశ్వర మహోత్సవం మరియు సిరిల్ ఫాదర్ గారి కోసం, మరి ఫాదర్స్ కోసం, డేవిడ్ ఫాదర్ కోసం, సిజో ఫాదర్ కోసం, ఫాదర్ రవి గారిని దీవించడానికి, వారిని మరి దేవునికి అర్పించడానికి మీరు అందరూ వచ్చిన్నారని నేను నిజంగా మరి చూసి చాలా సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ, మీ అందరికీ థ్యాంక్ యూ, మీ అందరికీ ధన్యవాదాలు. ఇంకొక మాట చెప్పాలి, ఫాదర్ సిరిల్కి నేను ఫోన్ చేస్తుంటాను అప్పుడప్పుడు. నాకు కూడా ఫాదర్ సిరిల్కి ఫోన్ చేయడం అంటే నేను వెనుకాడుతాను. ఎందుకంటే వాళ్ళు మరి దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి తయారవుతుంటారు, ప్రార్థనలో ఉంటారు, వడకాల్లో ఉంటారు, ప్రయాణాలు చేస్తూ ఉంటారు. వారికి రెస్ట్ ఉండదు నిజంగా. అందుకని ఎవరైనా నిజంగా 100% అవసరమైతేనే వాళ్ళకి ఫోన్ చేస్తారు. నా కోసం కాదు, కొంతమంది నన్ను అడుగుతారు, ఫాదర్ సిరిల్ గారి కోసం మేము వెళ్ళాలి, వారిని ప్రార్థన చేయాలి, వాళ్ళని కలవాలి, వారు మమ్మల్ని మాతో మాట్లాడాలి, ఒకసారి అడగండి. ఎన్నోసార్లు నేను గత 5 సంవత్సరాలుగా నేను ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మరి ఫాదర్ గారి కోసం ఫాదర్ గారికి ఫోన్ చేసి అడిగినప్పుడు ప్రతిసారి ఎస్, వాళ్ళ యొక్క రెస్పాన్స్ ఎస్, రమ్మనండి, ఏ టైం వస్తారు, ఎప్పుడు వస్తారు, నేను కుదుర్చుకొని ఏదో విధంగా నేను వాళ్ళని కలుస్తాను, వారి కోసం ప్రార్థన చేస్తాను. అది మరి సేవాభావం అంటే ప్రియమైన సహోదరులారా. అంటే మనం ఇతరుల కోసం మరి అవైలబిలిటీ అంటాం. అవైలబిలిటీ అంటే ఇతరుల కోసం మనము మన యొక్క సమయాన్ని ఇవ్వటం, అందుబాటులో ఉండటం. అది ఒక మరి ప్రతి ఒక్క గురువులో మనము చూడాలి. మరి ప్రత్యేకంగా ఒక సిరిలో చూసాను. థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ యువర్ అవైలబిలిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇటువంటి గొప్ప గొప్ప వ్యక్తులను, ఎంతో కష్టపడే వ్యక్తులను, ఫాదర్ సిరిల్, ఫాదర్ డేవిడ్, ఫాదర్ సిజో, ఫాదర్ బెన్నీ, ఈ విధంగా ట్రాన్స్ఫర్స్ అనేవి స్త్రీ సభలో
డయాసిస్లో మఠాలలో రిలీజియస్ కమ్యూనిటీలో ఇది కామన్. మీరందరికీ ఇప్పటికల్లా అర్థమవుతుంది కదా. మొట్టమొదటి నుంచి ఒక 25 years 30 years నుంచి ఇది జరుగుతూ ఉన్నది. అవునా, మరి మనం వెళ్ళినప్పుడు వేరే వారికి మనం ఆ ప్రదేశాన్ని ఖాళీ చేస్తేనే వేరే ఒకరు వచ్చి దాన్ని భర్తీ చేస్తారు, పూర్తిస్తారు. అదే ఈనాడు ఫాదర్ సిరిల్, ఫాదర్ బెన్నీ స్థానంలో వచ్చారు, ఫాదర్ రవి ఇప్పుడు ఫాదర్ సిరిల్ స్థానంలో వస్తారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఇంకొకరు వీళ్ళ స్థానంలో వస్తారు. సో దీన్ని మనం అంగీకరించాలి. అది బాధే. మనకి ప్రియమైన వారిని మన దగ్గర మరి మనతో ఉండరు అంటే బాధే. కానీ ఆ బాధే కాదు, వాళ్ళకి ఇంకా ఎక్కువ బాధ్యతలు వస్తున్నాయి. ప్రియమైన సహోదరులారా, ఆ బాధ్యతలు ఇంకా పెరుగుతూ ఉన్నాయి. అదే ఆ ట్రాన్స్ఫర్లో ఉన్న గొప్ప మరి రహస్యం, సీక్రెట్ ఈవెన్ మిస్టరీ అంటాము. అనుకుని మరి ఫాదర్ రవి ఒకరోజు, ఒక నెల, ఒక సంవత్సరం కాదు, దాదాపు ఆయన సెకండ్ ఇన్నింగ్స్ ఇది. ఇప్పుడు థర్డ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. మరి టెస్ట్ మ్యాచ్లో 2 innings ఉంటాయి, కానీ మా జీవితాల్లో చాలా ఇన్నింగ్స్ ఉంటాయి. అవునా, ఫాదర్ రవి నేను చూశాను, ఎంతో ప్రిపరేషన్. వాళ్ళు దేవుని యొక్క వాక్యంలో బలపడటానికి ఎంతో ప్రిపరేషన్ చేస్తారు, ప్రార్థనలో గడుపుతారు. మరి అటువంటి త్యాగం చేసే వ్యక్తులనే నిజంగా దేవుడు తన యొక్క వరాలతో, తన యొక్క ఫలాలతో నింపుతాడు. అటువంటి మరి దేవుని యొక్క పరిశుద్ధాత్మ వరములతో, ఫలములతో నింపబడిన వారు ఈ యొక్క దైవ సేవకులు. పరలోకం నుండి వారికి ఈ యొక్క దీవెనలు వస్తున్నాయి. వాళ్ళ శివుల మీద, వాళ్ళ రవి మీద, గురువులందరి మీద ఆ పరలోకం నుంచి దేవుని యొక్క దీవెనలు వస్తున్నాయి. కావున ఈరోజు తప్పకుండా వాళ్ళ రవి గారు మొట్టమొదటి అడుగు ఆధ్యాత్మికంగా ప్రజలను దేవుని దగ్గర చేర్చడానికి, సాక్షులుగా మీ అందరినీ చేర్చడానికి వారు ఎన్నో త్యాగాలు చేయాలి. ప్రార్థనలో ఉండాలి, పవిత్రాత్మ శక్తితో నింపబడాలి. మరి తగ్గింపుదనంతో ఒక మంచి గురువులాగా, ఒక మంచి దైవవాక్కు గురువులాగా, మంచి డైరెక్టర్, ప్యారిస్ ప్రీస్ట్ లాగా వారు రవి తప్పకుండా అందరికీ 200% వారు తప్పకుండా ఇంకా గొప్ప సేవ చేస్తారు. ఇంకా ఎంతోమంది ప్రజలను మరి దేవుని దగ్గరికి నడిపిస్తారు. అటువంటి ఆశాభావం నాకు మరియు మా సంస్థలో మా పెద్దలందరికీ ఉన్నది. అందుకని రవి గారిని ఆ ప్రభు దీవించినట్లు మనందరికీ కూడా దీవించి వారికి ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మీ అందరినీ ప్రార్థిస్తున్నాను. అండ్ బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ. ఫాదర్ డేవిడ్ మరి నేను ఇద్దరం మరి కలిసి ఒకరి తర్వాత ఒకరు వెనక వెళ్తూ ఉంటాం. నేను హైదరాబాద్లో వెళ్ళేటప్పుడు మా డేవిడ్ వచ్చారు, నేను ఇక్కడి నుంచి వదిలేటప్పుడు మా డేవిడ్ నా తర్వాత వచ్చారు. నాకంటే ఇంకా బాగా చేశారు 2 ప్లేస్లు. సో అంత ఒక మంచి ఆర్థికంగా ఒక కేంద్రాన్ని, ఒక ఇంటిని ఆర్థికంగా బలపరిస్తేనే మిగతా అన్ని విషయాలు చక్కగా ఉంటాయి. మీ అందరికీ వడకాలప్పుడు కానీ ప్రతి ఒక్క ఆదివారం ఎప్పుడు వచ్చినా ఇక్కడ మరి మంచిగా ఉండటానికి, మంచిగా భోజనం చేయడానికి అన్ని ఫెసిలిటీస్, అన్ని సౌకర్యాలు అవి ఈ సెంటర్లో గత 5 సంవత్సరాలుగా ఇంకా బాగా పెరిగాయంటే ఫాదరే కారణం. మరి ఇది నిజంగా ఒక దేవుని యొక్క వరమే. ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క వరాన్ని ఇస్తారంటుంటారు కదా. మనకి పునీత పౌలు కొరింథీయులకు రాసిన లేఖలు 3వ అధ్యాయం చదివాం. దేవుడు ఏ విధంగా ఒక్కొక్కరికి ఆత్మ వరాలను ఇస్తూ ఉంటారు. సో వారికి ఇటువంటి అడ్మినిస్ట్రేషన్, ఇప్పుడు వాళ్ళు విచారణ గురువు అవుతున్నారు. తమిళనాడులో ఒక పెద్ద విచారణలో ఇంకా ఎక్కువ బాధ్యతలు ఉన్నాయి. ఆ యొక్క బాధ్యతలు వారు తప్పకుండా చాలా చక్కగా నెరవేరుస్తారు. అది నిజంగా నేను నమ్ముతున్నాను. డేవిడ్, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ for your loving services, for your commitment, for your hard work.
థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ us. వాళ్ళ సిచ్చో నేను వాళ్ళ సిచ్చో నాకు ఎప్పుడు చిన్న గురువు అనిపించదు. ఎందుకంటే ఎంతో గొప్ప అనుభవం ఉన్న గురువులాగా ఆయన మాట్లాడటం, ఫోన్ చేయటం, వాక్యాన్ని బోధించడం, పూజలు చేయటం నిజంగా ఆశ్చర్యం. మరి ఫాదర్స్ ముగ్గురు తెలుగు వాళ్ళ మాతృభాష కాదు. వాళ్ళు సిరియల్ కూడా చెప్పారు ఏ విధంగా తెలుగు నేర్చుకున్నారు. ఆ దేవి తెలుగులో పూజ చేస్తారు. వాళ్ళు సిచ్చు మరి తెలుగులోనే మాట్లాడతారు. సో ఈ విధంగా ఒక పవిత్రాత్మ బలంతో నింపబడిన ఒక గురువు, చిన్న గురువు. ఆయన ఎంతో ఎదుగుదలను ఆయనలో మనం చూస్తూ ఉన్నాం, మేము చూస్తూ ఉన్నాం. కావున వారు ఇంకా ఎక్కువ బాధ్యతలు చేపట్టాలి, ఇంకా బలపడాలి, సేవ చేయాలి మా సంస్థకు. మరి దైవవాక్కు ధ్యాన పథకం, ధ్యాన కేంద్రం అయిన ఏలూరులో వారి యొక్క సేవల అవసరాన్ని గుర్తించి వారిని వాళ్ళ రెడ్డి గారితో అక్కడ పంపిస్తున్నాం. థ్యాంక్ యూ దేవాల సిజో ఫర్ యువర్ వండర్ఫుల్ సర్వీసెస్. థ్యాంక్ యూ. మరొకసారి వాళ్ళతో కలిసి నడిచిన మీ అందరికీ, అందరి పేరు నేను చెప్పలేను. నిజంగా ఎంతోమంది ఫాదర్స్తో మరి కలిసి ప్రయాణం చేసి వారి యొక్క సక్సెస్లో మీరందరూ భాగస్తులే. ఆల్ ద కమ్యూనిటీ హియర్, ఆల్ ద ఇన్మేట్స్ అండ్ వెల్ విషర్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మరొకసారి మరి చేతులెత్తి నమస్కారం. I request Father Cyril to stand our little. Father Cyril గారిని కొంచెం నిలబడి ఇప్పుడు మా ప్రొవిన్షియల్ రెవరెండ్ ఫాదర్ ఆనంద్ Father Cyril గారిని షాల్వా కప్పి మనందరి ముందు సన్మానం చేస్తారు. We also request our community member Father Anthony to come and present the bouquet to Father Cyril. Community member Father Anthony. And now I invite our provincial to honor Father David, administrator, with a shawl, and I request Father Prabhudas to come with the bouquet. Present the bouquet to Father David. And now I request our beloved provincial to honor and felicitate Father Sijo with a shawl, and I request Divine Mercy Director and also Communication Coordinator, Hyderabad Province, Reverend Father Jyoti Raju, to come forward and present the bouquet to Father Sijo and his classmate. Father Sijo and his classmate and both of them are batchmates. And I also request Brother Vernon to come forward. Brother Vernon, he has been for the past 20-25 years, he served Father Cyril in Jeevadara, here also in Divine Mercy Buddhani, in Jeevadara, Rampur and Holy Land, Divine Mercy Center, and here also, మరి తను పదవి విరమణ చేసి తను ఇంటికి వెళ్ళబోతున్నాడు తన భార్యతో పిల్లలతో ఉండటానికి. అండ్ ఫర్ all the years, more than 25 years he has served. So we would like to acknowledge his services in front of everyone. So I request our provincial to just present honor him with a shawl. And I also acknowledge the services in the center for the past few
few years, more than 24 years, I heard like that. Father Cyril ఫాదర్తో నిలబడి పరిచర్యలో భాగస్తులై మరి ఈరోజు ఫాదర్తో కలిసి తమిళనాడు వెళ్ళబోతున్న వందన మరి ఫాతిమా వారిద్దరిని కూడా ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే ఎంతో శక్తివంతముగా, ముఖ్యంగా వడకాలలో చాలా శక్తివంతంగా ప్రార్థనను, ఆరాధన నడిపించారు, వాక్యాన్ని చదివి గురువులతో నిలబడ్డారు కనుక ఐ రిక్వెస్ట్ both of them to come forward. We would like to acknowledge for the past 24 years, we don't know whether you will come back here again, but then we want to acknowledge your services, the commitment that you have shown being with the priest. I request our provincial to all of them. Please come. Please accept, please come. years పెళ్లి చేసుకోకుండా కుటుంబ బాధ్యతలు మోయకుండా గురువులతో కలిసి దేవుని సేవలు చేస్తామని నిర్ణయించుకొని గురువులతో కలిసి పరిచయం చేశారండి. ఇట్ ఈస్ ఎ గ్రేట్ సాక్రిఫైస్. ఎంతోమంది యవన బిడ్డలకి ఇది ఒక మంచి ఆదర్శము. ఏ విధంగా పరిచర్యలో ఉండాలో గురువులతో కలిసి ఆరాధన నడిపిస్తూ వాక్యం చదువుతూ మరి పరిచర్యలో భాగస్థులయ్యారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సర్వీసెస్. వందనాలు ఫాతిమా, చాలా కృతజ్ఞతలు. Praise the Lord. Hallelujah.